మహారాజా, రాణిగారి శరీరం నుండి విషం బయటకు తీయడం సాధ్యం కావడం లేదు. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు అంటారు వైద్యులు. రాజు బాగా ఆలోచన చేసి ఏం చేయాలో అర్థం కాక రాణిని ఎలా బ్రతికించాలో అని ఆలోచిస్తాడు. అప్పుడు ఆదిత్యుడు చెరసాలలో ఉండి భటులను పిలుస్తారు. ఆ విషయం బయటకు తీస్తాను, నన్ను మహారాజు దగ్గరికి తీసుకువెళ్ళండి అని భటులను అడుగుతారు. అప్పుడు భటులు ఈ విషయం రాజుగారికి చెప్తారు. రాజుగారు వెంటనే వేరే దారి లేక ఆ ఆదిత్యుడిని తీసుకురమ్మని చెప్తారు. అప్పుడు ఆదిత్యుడు, నేను విషం బయటకు తీస్తాను, కానీ మహారాణి మందిరంలో ఎవరూ ఉండకూడదు అని చెప్తాడు. రాజు ఆలోచన చేసి సరే అని ఆదిత్యుడిని మహారాణి మందిరంలోకి పంపిస్తాడు. అప్పుడు ఆదిత్యుడు వాసుకి అని గట్టిగా పిలుస్తాడు. ఆ పాము వచ్చి విషం బయటకు తీస్తుంది. రాణి లేచి కూర్చుంటుంది. అప్పుడు రాజు చాలా సంతోషించి నీకు ఏం వరం కావాలో అడుగు అని ఆదిత్యుడిని అంటారు. ప్రభు, నన్ను చెరసాలలో వేశారు, నా తప్పు ఏమీ లేకుండా. అసలు నేను చెప్పే మాటలు కూడా మీరు వినలేదు. మీ తమ్ముడిని నేను కాదు, స్వర్ణకారుడు చంపేసి ఆ నింద నాపై వేశాడు. ఆ అడవిలో మీ తమ్ముడి దగ్గర విలువైన వస్తువులు, ఆభరణాలు ఉన్నాయని మీ తమ్ముడిని హత్య చేసి తప్పించుకుని స్వర్ణకారుడు తిరుగుతున్నాడు. అప్పుడు రాజు భటులను పంపించి స్వర్ణకారుడిని శిక్షించమని చెప్పాడు. ఆదిత్యుడిని విలువైన నాణ్యాలు ఇచ్చి మా రాజ్యంలో నీకు ఏ పదవికి అర్హుడవో ఆ పదవి ఇస్తాను అని చెప్తాడు. ఆదిత్యుడు చాలా సంతోషిస్తాడు. తన స్నేహితులైన పులి, పాము ఆదిత్యుడిని చూసి చాలా సంతోషిస్తాయి. మంచి పనులకు మంచి ప్రతిఫలం లభిస్తుంది. ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్.